సికింద్రాబాద్ అనే పేరే లేకుండా మల్కాజిగిరిలో కలపడం అనేది మీరు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏంటిది? గ్రామాలను తీసుకొచ్చి పట్టణంలో కలుపుతారు ఎవడన్నా కానీ పట్టణాన్ని తీసుకొచ్చి గ్రామంలో కలుపుతారా? బుద్ధి ఉండి పనిచేస్తున్నా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి తుగ్లక్ పాలన అంటే మరి దీన్నే తలపిస్తుంది. కానీ అధికారుల తరపు నుంచి అయితే వింటున్న వాదన అయితే వేరే రకంగా ఉంది. ఏంటంటే మిగతా జోన్లతో కంపేర్ చేసుకుంటే ఈ సికింద్రాబాద్ జోన్ నుంచి వచ్చే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు దాన్ని మల్కాజ్గిరిలోకి కలపడానికి మల్కాజ్గిరి ట్యాక్స్ రూపకంగా వచ్చే నిధులకి అక్కడ విలేజ్ వాతావరణం ఉంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది అక్కడ ట్యాక్స్. అంటే ఇప్పుడు నువ్వు మల్కాజ్గిరి కార్పొరేషన్ చేసి వాళ్ళ మీద పన్నుల భారం మోపుతా నువ్వే చెప్తున్నావా? ఈ సికింద్రాబాద్ని తీసుకెళ్లి మల్కాజ్గిరిలో కలపడం కానీ దీని వెనకాల ఏమైనా కానీ ఒక రాజకీయ కుట్ర కానీ ఒక సికింద్రాబాద్ యొక్క పేరుని అస్తిత్వాన్ని కూడా మరి అయితే మరుపు చేయించడానికి కానీ ఏదైనా చేస్తున్నారని అనుకోవచ్చు. మా అస్తిత్వాన్ని మా సికింద్రాబాద్ని ఎట్లా మారుస్తారనేది వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తారు. మా యొక్క అస్తిత్వాన్ని ఎట్లా తీసేస్తారు మీరు? సికింద్రాబాద్ మోనా మార్కెట్ అంటే మోనా మార్కెట్ తీసుకొని మల్కాజ్గిరి మార్కెట్ అని చెప్తాం. అవును, పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ చేయమని చెప్పేసి మల్కాజ్గిరిలో చెప్పారు. ఆ సిటీకి రిపోర్ట్ చేయాలి. ఆల్రెడీ పనులేమో జరుగుతూనే ఉన్నాయి, కానీ మీరేమో ధర్నాలు కానీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఆగుతుందంటారా ఈ నిరసనల ద్వారా? కంటోన్మెంట్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా లేదు మా కంటోన్మెంట్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మా కంటోన్మెంట్ కూడా జిహెచ్ఎంసీలో కలపని చెప్పి వాళ్ళు స్వతహాగా వచ్చి మనం పాల్గొన్నారు. సో కలపండి, ఇబ్బంది ఏముంది? ప్రజలకు అధికారాన్ని దగ్గర తీసుకురావాలి కానీ మీరు ప్రజాపాలన అని చెప్పుకొని ప్రజలకి దూరం చేస్తా అంటే. అందరికీ నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ చాణక్య. సికింద్రాబాద్ కార్పొరేషన్ని మెయిన్గా కార్పొరేషన్ కాకుండా మల్కాజ్గిరిలో కలపడం ఏదైతే ఉందో అక్కడున్న ప్రజలు అండ్ మెయిన్గా పార్టీల తరపు నుంచి కూడా ఎక్కువ వ్యతిరేకత అనేది కూడా వస్తుంది. అసలు ఎందుకు ఇలా వస్తుంది అంటే సికింద్రాబాద్ని కూడా కొన్ని సంవత్సరాలుగా ఒక జిల్లాగా మరి ప్రకటించాలని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళ ఒక ధర్నాని కానీ వాళ్ళ ఒక గొంతును కూడా మరి ఎత్తుతూ మరి ముందుకెళ్తున్న వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళల్లో లష్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి సికింద్రాబాద్ గురించి మరి ఆ చరిత్ర గురించి ఆయన ఏమంటారు, ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే చాణక్య గారు. అన్న సికింద్రాబాద్ని ఒక కార్పొరేషన్ చేస్తారని మొన్నటి వరకు అనుకున్నాం. సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు సికింద్రాబాద్ అనే పేరే లేకుండా మల్కాజ్గిరిలో కలపడం అనేది మీరు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏంటిది? అంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఎంపీగా గెలిపించారు కాబట్టి ఆయన గిఫ్ట్ ఇద్దామని ఏమైనా ఆలోచన ఉందేమో తెలియదు, కానీ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు దీని మీద ఆయన కర్రగాల్చి వాళ్ళతో పెడతారు. పబ్లిక్ ఆయనకు అర్థమైతే లేదు. సికింద్రాబాద్ ప్రజలు అన్ని పార్టీలు గెలిపించిన చరిత్ర ఉంది. రేపు ముఖ్యమంత్రి గారు నేను మున్సిపల్ ఎలక్షన్లో నా మేయర్ పీఠం నేను దక్కించుకుంటా అని చెప్పి ఆయన విర్రవీగుతున్నాడు. ఇప్పుడు ఆయన చేసే తుగ్లక్ పాలన వల్ల సికింద్రాబాద్ ప్రజలు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కర్రుగాల్చి వాల్చ పెడతారు ఆయనకి. దానికి ఆయన సిద్ధంగా ఉండాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు అభివృద్ధి అనేది జరగాలి అన్నప్పుడు సో కొన్ని త్యాగాలు అనేది చెయ్యాలి, అలా అయితేనే మనకు అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని అంటారు. సో అందుకోసమే ఇప్పుడు సికింద్రాబాద్ని మల్కాజ్గిరిలో కలుపుతున్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే మీరు చేసే ధోరణికి చెప్పే ధోరణికి వ్యతిరేకంగా ఉంది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి 150 మున్సిపల్ డివిజన్లలో మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం, గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి తీసుకొచ్చి ఆ 127 మున్సిపల్ గ్రామాలు ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మీరు జిహెచ్ఎంసీలో కలిపారు. మీ ఉద్దేశం ఏంది? వాటిని అభివృద్ధి చేయాలని. బట్ సికింద్రాబాద్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది కదా, దీన్ని తీసుకుపోయి మీరు అభివృద్ధి చెందే మల్కాజ్గిరిలో కలపడం ఏంది? ఎప్పుడైనా మా అభివృద్ధి చెందిన పట్టణంలో గ్రామాలు కలిపారు మీరు. అక్కడ చేసిన చరిత్ర 150 నుంచి మీరు 300లకు చేసిన ప్రక్రియ ఏంది? అభివృద్ధికి నోచుకొని గ్రామాలను అభివృద్ధి చేద్దామని. బట్ అభివృద్ధి చెందిన నగరాన్ని తీసుకుపోయి మల్కాజ్గిరి గ్రామంలో కలుపుతామంటే భావ్యం ఎట్లయితుంది? అది మా ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తీసే విధంగా సికింద్రాబాద్ ప్రాంతాన్ని నేను ముట్టుకోలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి సికింద్రాబాద్ సర్కిల్ గతంలో జిహెచ్ఎంసీలో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు తీసేసినావు? మరి నువ్వు తీయలేదని ఎట్లా చెప్తావు నువ్వు? అంటే నీకు సమాచారం లోపమా? అధికారులు నేను తప్పుదోవ పట్టిస్తారా? ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి క్లారిటీ తీసుకోవాలి ఆఫీసర్ల ద్వారా. నువ్వు చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆల్రెడీ మోడా మార్కెట్ పోలీస్ స్టేషను, గోపాల్పురం పోలీస్ స్టేషను, కార్ఖానా, బోయిన్పల్లి ఈ పిఎస్లన్నీ బాబు ఇక్కడ హైదరాబాద్ సిటీ నుంచి కాదు, మీరు అంతా పోయి మల్కాజ్గిరి సిపికి రిపోర్ట్ చేయమని చెప్పి ఆయనకు సర్క్యులర్ ఇచ్చిండు. వాళ్ళందరూ పోయి ఇప్పుడు డ్యూటీ అక్కడ రిపోర్ట్ చేస్తారు సిపి గారికి, మల్కాజ్గిరి సిపికి. ఇప్పుడు మీరు చెప్పింది అక్కడ శంషాబాదు ఆ ప్రాంతాలు అవన్నీ కలిపి తీసుకొచ్చారు, బాగానే ఉంది ఇక్కడికి. బట్ మళ్ళీ వేరేది ఇక్కడ పోయి అక్కడనేమో కలుపుతురు, ఇక్కడేమో విడగొడుతురు. ఇది ఎక్కడ న్యాయం? ఇది గ్రామాలను తీసుకొచ్చి పట్టణంలో కలుపుతారు ఎవడన్నా కానీ పట్టణాన్ని తీసుకొచ్చి గ్రామంలో కలుపుతారా? బుద్ధి ఉండి పనిచేస్తున్నా మంత్రి గారు.
ముఖ్యమంత్రి గారికి తుగ్లక్ పాలన అంటే మరి దీన్నే తలపిస్తుంది. అధికారుల సమన్వయ లోపమా, ముఖ్యమంత్రి గారి అవగాహన లోపమా, లేకపోతే అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తారా? ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు మరింత క్లారిటీ తీసుకున్నాకనే ఈ విషయంలో అంటే కార్పొరేషన్ విభజన మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా యొక్క డిమాండు. ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరుల సమావేశంలో నేను సికింద్రాబాద్ టచ్ చేయలేదు, హైదరాబాద్ నేమ్ పెట్టింది కాదు, సికింద్రాబాద్ నేమ్ పెట్టింది కాదు, మేము రాచకొండ నేను పెట్టింది కాదు, సైబరాబాద్ నేను పెట్టింది కాదు అని చెప్తున్నాడు. ఓకే, నువ్వు పెట్టలే, కానీ ఎందుకు తీసేస్తున్నావు? మరి ఇప్పుడు తీసేసేటప్పుడు 300 డివిజన్లు నువ్వు 75 సైబరాబాద్కి ఇచ్చేసినావు, ఇంకో 74 కొత్తగా వచ్చినవి మల్కాజ్గిరి అంటున్నావు, 150 హైదరాబాద్ జిహెచ్ఎంసీ అంటున్నావు. అరే మా సికింద్రాబాద్ మాకు ఇచ్చేపోయి నువ్వు. మాది కూడా గతంలో 1956లో సికింద్రాబాద్ సపరేట్ ఉంది కదా. ఇప్పుడు మా సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు 70 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అక్కడ 75 సపరేట్ చేసినప్పుడు మా 75 మాకు ఇచ్చే కదా. ఇప్పుడు మా నిధులు యాక్చువల్గా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో పోరాటం ఎక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే నీళ్లు నిధులు నియామకాల మీద జరిగిందో మేము కూడా మా డిమాండ్ ఎందుకు అంటున్నాం సికింద్రాబాద్ జిల్లా చేయమని. మా దగ్గర ట్యాక్స్ వసూలు కానీ పన్నుల వసూలు కానీ అన్ని రకాల వ్యాపారం ట్యాక్స్ల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. ఆ ఆదాయాన్ని తీసుకుపోయి నువ్వు వేరే ప్రాంతంలో ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తరించిన తర్వాత అసలు సికింద్రాబాద్ అభివృద్ధి అనేది మర్చిపోయింది గవర్నమెంట్. 2006లో 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్కి 2006లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు బోట్స్ క్లబ్ దగ్గర పైలాన్ వేసారు. సికింద్రాబాద్ 200 చరిత్ర మంచి ఘన చరిత్ర ఉంది నగరానికి అని చెప్పి వారం రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు చేసింది. ఉత్సవాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు దాంట్లో క్లోజింగ్ సెరమనీలో పాల్గొని సికింద్రాబాద్కు సపరేట్ చరిత్ర ఉందని చెప్పి ఒక పైలాన్ ఆవిష్కరించి ఈ యొక్క సికింద్రాబాద్లో రోడ్ల విస్తరణ కానీ మా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మిగతా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఆయన 200 కోట్లు కేటాయించిండు, వేదిక మీద ప్రకటించిండు. బట్ అన్ఫార్చునేట్ జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వారు మరి చనిపోవడము, దాంతో ఏమైపోయింది ఆయన ప్రకటన పేపర్లకే పరిమితం అయిపోయింది. మరి ఇప్పుడు ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరు దాన్ని రెస్టోర్ చేయండి. ఆ 200 కోట్లు మాకు ఇచ్చేసి మా సికింద్రాబాద్ మాకు సపరేట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు గతంలో జిహెచ్ఎంసీ వ్యవస్థ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి నెల ₹1 కోటి శాంక్షనింగ్ పవర్ ఉండే. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత జోనల్ ఆఫీసర్లకు మొత్తం పవర్స్ కట్ చేసిరు. ఏ జోనల్ ఆఫీసర్ ఫోన్ చేసినా మీరంతా కమిషనర్తో మాట్లాడుకోండి, మా దగ్గర శాంక్షన్ పవర్ లేదు. ₹1,00,000 శాంక్షన్ కావాలంటే మేము పోయి కమిషనర్ కలవాల్సిన దుస్థితి ఏర్పడేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. గతంలో జోనల్ కమిషన్ ₹1 ప్రతి నెల ఉండేది ఆయనకి. ఇప్పుడు మరి అది లేదు కదా. అంటే అభివృద్ధి అనేది జరగనివ్వకుండా ఆపుతుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటారా? ఎస్, అభివృద్ధి జరగడానికి అక్కడ ఒక దిక్కు నిధుల ప్రాబ్లం ఒకటైతే అసలు ఉద్యోగస్తులే లేరు మీ దగ్గర. ఇప్పుడు జనరల్గా స్వీపింగ్ అనేది మేజర్గా మనం క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అని చాలా హైదరాబాద్కి అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీలో రిక్రూట్మెంటే లేదు. ఇప్పుడు సఫాయియో లేకపోతే క్లీనింగ్ స్వీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రత్యామ్నాయం లేరు. కొన్ని కాలనీల ట్యాక్సులు కట్టే కాలనీలో కూడా జిహెచ్ఎంసీలు ఏం చెప్తున్నారంటే, సార్ వాళ్ళు ఆడ లేబర్ చనిపోయారు, కొత్త వాళ్ళు రిక్రూట్ కాబట్టి మేము ఆడ క్లీన్ చేయలేము, వారంకి ఒకసారి వస్తాం, 10 రోజులకు ఒకసారి వస్తామని చెప్తున్నారు. ఇప్పుడు సోకాళ్ళు సికింద్రాబాద్కి ఎంత అయితే పద్మారావు నగర్ మీకు ఐడియా ఉంది కదా, పద్మారావు నగర్ అనేది అసలు ఎవ్వరు కూడా ట్యాక్స్ ఎగ్గొట్టే వ్యక్తే ఉన్నాడు ఆడ. అట్లాంటి కాలనీలో స్వీపింగ్కి కూడా స్టాఫ్ లేరు. మేము ప్రతిరోజు ఆ డీసీకి జోనల్ కమిషనర్కి రిక్వెస్ట్ ఏంది చెత్తెత్తుమ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి వచ్చిన దుస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. సో 150 డివిజన్లకే నీకు పరిపాలన వీలైతలేదు అని నువ్వు 70 డివైడ్ చేస్తున్నావు. అట్లా మా 75 మాకు ఇచ్చేసి మా ప్రాంతాన్ని మేము పాలించుకుంటాం, మాకు కూడా మేయర్ వస్తాడు, డిప్యూటీ మేయర్ వస్తారు, కార్పొరేటర్లు వస్తారు, మా నిధులు మాకే వస్తాయి కదా. అప్పుడు కానీ అధికారుల తరపు నుంచి అయితే వింటున్న వాదన అయితే వేరే రకంగా ఉంది. ఏంటంటే మిగతా జోన్లతో కంపేర్ చేసుకుంటే ఈ సికింద్రాబాద్ జోన్ నుంచి వచ్చే పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు దాన్ని మల్కాజ్గిరిలోకి కలపడానికి మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి అని కూడా వింటున్నాం. మల్కాజ్గిరి ట్యాక్స్ రూపకంగా వచ్చే నిధులకి అక్కడ విలేజ్ వాతావరణం ఉంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది అక్కడ ట్యాక్స్. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ చేసి వాళ్ళ మీద పన్నుల భారం మోపుతా నువ్వే చెప్తున్నావా? ప్రభుత్వమే చెప్తుంది కదా అల్టిమేట్గా. సో నేను కార్పొరేషన్ కలిపిన పోయి నువ్వు 100 కాడ 500 కట్టిపోయి అని చెప్తావు కదా నువ్వే. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వాళ్ళ నిధులు సరిపోతాయని చెప్పి ఇక్కడ నిధులు వస్తలే నిధులు తీసుకుపోయి మల్కాజ్గిరిలో ఖర్చు పెడతాండి. ఇప్పుడు మా వాదనే అది కదా. మా దగ్గర వసూలైన ట్యాక్సులు కానీ ఇటు జిహెచ్ఎంసీ ట్యాక్సులు కానీ వ్యాపార జీఎస్టీ ట్యాక్సులు కానీ అన్నీ కూడా మా ప్రాంతం మాకు పెట్టమని మా డిమాండ్.
నువ్వు ఇప్పుడు అక్కడ పర్ క్యాపిటల్ సరిపోతలేదు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి వీళ్ళని అక్కడ కలిపి ఈ డబ్బులని అక్కడ ఖర్చు పెడతా అంటే మాకేం అవసరం అది? మా దగ్గర ట్యాక్సులు లేవా? మా దగ్గర ట్యాక్సులు వస్తలేవా? వేరే ప్రాంతంతో పోల్చుకుంటే 100% ట్యాక్స్ కలెక్షన్ సికింద్రాబాద్ నార్త్ జోన్. ఒకవేళ శాంతి భద్రతలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పీస్ఫుల్గా కానీ అన్ని మతాల కలయికకు నార్త్ జోన్ అది పెట్టింది పేరు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇక్కడ సింధీస్ ఉంటారు, పార్సీస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు మా సికింద్రాబాద్లో ఉంటారు. సో కాస్మోపాలిటన్ సిటీ మాది. హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. శాంతియుతమైన వాతావరణం ఉంటుంది, ఇక్కడ కల్చర్ కూడా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. ఇదంతా ఉన్నదాన్ని తీసుకుపోయి నేను ఇప్పుడు హైదరాబాద్లో కలిపేస్తా, మీ కొన్ని తీసుకొని మల్కాజిలో కలిపేస్తా అంటే ఎట్లా? మా అస్తిత్వం మీ ఎడిగిపోవాలి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మేమందరం. సో మా డిమాండ్ ఏంటంటే నువ్వు మమ్మల్ని తీసుకుపోయి పట్టణాన్ని తీసుకుపోయి విలేజ్ ఎట్లా కలుపుతావు? సో అది మా మేజర్ డిమాండ్. పేరు మార్చినంత మాత్రాన ఏమవుతుంది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తుల దగ్గర నుంచి వింటున్నాం. మరి దానికి మీరేమంటారు? అంటే నేనేం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఏం చెప్తున్నారు? ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన అంటే అర్థమైంది, ప్రజల దగ్గరికే పాలన రావాలి. ఇప్పుడు గతంలో మేము సపోజ్ మీకు ఉదాహరణ చెప్తున్నాం, మోండా మార్కెట్ డివిజను అక్కడ ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మేము ఓన్లీ నార్త్ జోన్ ఆఫీస్, అంటే పక్కనే సికింద్రాబాద్ కోర్టు పక్కనే మున్సిపల్ ఆఫీస్ ఉంది, సికింద్రాబాద్ నార్త్ జోన్ ఉంది. అక్కడ పోయి అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మాకు. అక్కడ పని చేసుకుంటే వాళ్ళం మేము. అంటే కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ మోండా మార్కెట్ డివి తీసుకుపోయి మల్కాజ్గిరి జోన్లో వేస్తే మల్కాజ్గిరి జోన్ ఎక్కడ నేర్మెట్లు ఎక్కడో పెడతాడు ఆయన. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 1/2 కిలోమీటర్లు పోయి తీసుకోవడం దగ్గరన 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పోతే డే టు డే యాక్టివిటీ ఎంత ఇబ్బంది పడతారు ప్రజలు. ఇప్పుడు ఇక్కడ గెలిచిన శాసనసభ్యులకే ఇంకా అవగాహన లేదు, మల్కాజ్గిరి కమిషనర్ ఏడబెట్టిండు, మున్సిపల్ ఆఫీస్ ఏడబెడతాడు అనేది అవగాహనే లేదు. సో సామాన్య ప్రజలకు ఇదంతా తెలియడానికి నువ్వు ప్రజాపాలన చెప్పుకునే వ్యక్తి అధికారులు ఇంకా దగ్గర తీసుకురా, అంతేగా దూరం ఎట్లా చేస్తావు? సో నీ ప్రజాపాలన ఎక్కడ కనబడుతుంది? మరి ప్రజలకు పాలన దూరం చేయడం ప్రజాపాలన అనుకుంటుందా? సో దయచేసి ముఖ్యమంత్రి గారి ఈ విషయంలో మరొక్కసారి హైదరాబాద్ విషయంలో మరొక్కసారి వారు ఉన్నతాధికారులతో సంప్రదించి ప్రజా ఆమోగ్యం మీదకు 3 చేసినప్పుడు 4 ఇబ్బంది ఏముంది? హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పెట్టుకోమాకు వద్దంటలేము. కానీ మా ప్రాంతానికి సపరేట్ సికింద్రాబాద్ ఇచ్చేసి ఇప్పుడు బేగంపేట మీకు తెలుసు, సోకాల్డ్ బేగంపేట అనేది ఆల్ ఓవర్ ఇండియాలో బేగంపేట ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు అది. సరే ఇప్పుడు బంద్ ఉన్నా కూడా బేగంపేట అందరికి నోటెడ్ కదా. బేగంపేట పోలీస్ స్టేషన్ పోయి మల్కాజ్గిరి కమిషనరేట్లో కలిసింది. బేగంపేట ప్రజలు ఏం చెప్పాలి? ఇప్పుడు మీ కమిషన్ ఆఫీస్ ఎక్కడ అంటే మల్కాజ్గిరి అని చెప్పుకోవాలి వాళ్ళు. అంటే అంత దుస్థితికి, అంటే నగరాన్ని తీసుకుపోయి మీరు విలేజ్లో కలపడం ఏంటి? ఇప్పుడు మల్కాజ్గిరి అనేది ఒకే డెవలప్ కావాలి, మేము కాదంటలేము. బట్ మల్కాజ్గిరిని డెవలప్ చేయడానికి నువ్వు సికింద్రాబాద్ తీసుకుపోయి దాంట్లో మెర్జ్ చేస్తా అంటే ఎట్లా వీలవుతుంది అది? సో మా ఉద్దేశం ఏంది, ఓకే మీరు మల్కాజ్గిరి చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా సికింద్రాబాద్ అస్తిత్వము మాకు సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి ఈ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానీ ఈ ఏరియాలో ఉన్న కార్పొరేషన్ డివిజన్స్ కానీ అధికారులందరూ కూడా సికింద్రాబాద్లో చాలా ప్లేస్ ఉంది. నార్త్ జోన్ పెద్ద ఆఫీసు, దాన్ని సర్కిల్ చేయండి, అక్కడ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేయండి. ఇప్పుడు వేరే మళ్ళీ మేము పోయి ఇంకో హైదరాబాద్ మేయర్ దగ్గర ఆడుకోవాలన్నా మాకు? ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, డివైడ్ చేస్తున్నారు కదా, మా మేయర్ మాకు సపరేట్గా వస్తారు, అప్పుడు మా నిధులు మాకు వస్తాయి, మా డిప్యూటీ మేయర్ మాకుంటారు. అంటే అప్పుడు 3 బదులు 4 చేస్తే మీకు ఆమోదయోగ్యం అంతే. ఆయన ఏమైనా చేసుకొని ఇప్పుడు నువ్వు 3 చేస్తుంటారు, 4 మాది కూడా మాకు ఇచ్చే కదా, దాంట్లో ఇబ్బంది ఏముంది, మీకు ప్రాబ్లం ఏముంది అనేది మా డిమాండ్. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అనేది కూడా ఒక్కసారి ఇంకొంచెం లోతుగా మనం ఆలోచిస్తే అన్న, ఇప్పుడు ఈ సికింద్రాబాద్ని తీసుకెళ్ళి మల్కాజ్గిరిలో కలపడం కానీ దీని వెనకాల ఏదైనా కానీ ఒక రాజకీయ కుట్ర కానీ ఒక సికింద్రాబాద్ యొక్క పేరుని అస్తిత్వాన్ని కూడా మరి అయితే మరుపు చేయించడానికి కానీ ఏదైనా చేస్తున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో రాజకీయంలో మీరు అన్నది 100% కరెక్టు. హైదరాబాద్లో గెలిచిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జయగొడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో గెలిచారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మొన్న జరిగిన బై ఎలక్షన్లో ఆయన మా గోపి గారు చనిపోవడము, నవీన్ యాదవ్ గారు గెలిచారు, కాంగ్రెస్కు సీట్ వచ్చింది. చలో దానం నాగేందర్ గారు కూడా ఫస్ట్ టీఆర్ఎస్ఏ కదా, ఆయన పోయి కాంగ్రెస్లో చేరారు. సో ఈ ప్రాంతం అంతా టీఆర్ఎస్కి ఒక బెల్ట్ ఉంది, దీని మీద రాజకీయ కక్ష చేసుకోవాలి ఒకటి. తర్వాత మల్కాజ్గిరి నాకు ఓటు ఎంపీని చేసింది కాబట్టి వాళ్ళకు ఒక రుణం తెచ్చుకోవాలనే పేరుతో ఆయన పెట్టుకుంటుండేమో తప్ప ఇది మరొక ఖచ్చితంగా రాజకీయ కోణం కూడా దీంట్లో దాగి ఉందనేది మా యొక్క అనుమానం. కాబట్టి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి సికింద్రాబాద్ ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగిన ర్యాలీలో మేము పిలిపించి వదిలేసినాం. 7th రోజు శాంతి ర్యాలీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు అని చెప్పి బట్టల వ్యాపారం వాళ్ళు, కూరగాయల వ్యాపారస్తులు,
కిరాణా మర్చెంట్స్, చికెన్ వెండర్స్ కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు మా ర్యాలీలో. మెయిన్గా అంతమంది వచ్చి పాల్గొనడానికి గల రీజన్ అంటే ఏంటన్న? వాళ్ళ దగ్గర నుంచి వినిపించిన మెయిన్గా అంటే ప్రాబ్లమ్స్ మా ఏంటి? అస్తిత్వాన్ని మా సికింద్రాబాద్ని ఎట్లా మారుస్తారు అనేది వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తారు. మా యొక్క అస్తిత్వాన్ని ఎట్లా తీసేస్తారు మీరు? సికింద్రాబాద్ మోనా మార్కెట్ అంటే మోనా మార్కెట్ తీసుకొని మల్కాజ్గిరి మార్కెట్ అని చెప్తామా మనం? సో అందుకని ప్రజల్లో కూడా పూర్తిగా సికింద్రాబాద్ మీద డిమాండ్ వాళ్ళకు కూడా ఉంది. మా ప్రాంతాన్ని ఎట్లా మారుస్తారు, మా అస్తిత్వాన్ని మార్చొద్దు అనే డిమాండ్ కూడా ప్రజల్లో బలంగా ఉంది. అయితే దీనికి మన పోలీసులు భగ్నం చేశారు కాబట్టి మేము ఫిబ్రవరి 1st వీక్లో న్యాయస్థానం సంప్రదిస్తాం. న్యాయస్థానం ద్వారా సంప్రదించి ఆర్డర్ తీసుకుంటాం. మరొక కని వీరే ఎరగని రీతిలో అన్ని రాజకీయ పార్టీల సమితంతో రేపు 1st వీక్లో శాంతి ర్యాలీ చేయబోతున్నాం. ఈ ఎంతమంది మన పోలీసులు గుండాలను పెట్టేసి ఒక దిక్కు భయానక వాతావరణం, అల్ఫా చూస్తే మీరు భయానక వాతావరణం, ఇక్కడ దిక్కు ఒక 10 వ్యాన్లు, అక్కడ దిక్కు ఒక 10 వ్యాన్లు, పోలీస్ వ్యాన్లు పెట్టి మొత్తం సిఆర్పిఎఫ్ పోలీసుని పెట్టి మోహరించేసి అందరిని భయభ్రాంతుల్ని గురి చేశారు. వ్యాపారస్తుల్ని పాపం అక్కడ కూడా ఇడ్లీ అమ్ముకుంటే వాడిని తీసుకుపోయి వ్యాన్ ఎక్కిచ్చేసి నువ్వు కూడా ధర్నాకి వచ్చావు, ర్యాలీకి వచ్చినావు బస్ అని చెప్పి. సో అట్లా భయానక వాతావరణం సృష్టించారు పోలీసులు. సో వాళ్ళ ఎంత వ్యూహం వేసుకున్నా కూడా మా యొక్క శాంతి ర్యాలీ సక్సెస్ అయింది. మేము అనుకున్న ప్రకారం అల్ఫా హోటల్ నుంచి గాంధీ స్టాచ్యూ దగ్గరికి మేము అందరం చేరుకున్నాము. మా యొక్క నిరసన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము కాబట్టి పోలీసులు ఎంత భగ్నం చేసినా అందుకనే పోలీసులకు కూడా తగు చర్య తీసుకునే విధంగా మేము న్యాయస్థానాన్ని సంప్రదించి కోర్టు ఆదేశాల మేరకు మరొకసారి సేమ్ ప్రాంతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టు క్లాక్ టవర్, గాంధీ బొమ్మ వరకు మరొక కని విరగని ఎరగని రీతిలో శాంతి ర్యాలీ తీస్తాం. ఆ ర్యాలీకి బీజేపీని ఇన్వైట్ చేస్తాము, బీఆర్ఎస్ ఇన్వైట్ చేస్తాము, కాంగ్రెస్ ఇన్వైట్ చేస్తాము, తెలుగుదేశం పార్టీ ఇన్వైట్ చేస్తాం. ప్రతి ఒక్కరిని వేదిక మీదకి తీసుకొచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ప్లాన్ చేస్తున్నాం మేము. ఈ మంత్ ఎండింగ్ కానీ 1st వీక్ కానీ చేసి ఆ 7వ తారీఖు చేసే ర్యాలీకి అందరి ప్రజల అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరడంలో రేపటి నుంచి మా యొక్క కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఎన్ని చేస్తూ ఉన్నా కానీ ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ చేయమని చెప్పేసి మల్కాజ్గిరిలో చెప్పారు. ఆర్సీపీకి రిపోర్ట్ చేయాలని చెప్పేసి. ఆల్రెడీ పనులేమో జరుగుతూనే ఉన్నాయి, కానీ మీరేమో ధర్నాలు కానీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఆగేది ఆగుతుందంటారా ఈ నిరసనల ద్వారా? ప్రజాస్వామ్య ప్రకారం మేము అన్ని నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి దిగొచ్చి జిల్లా ఇస్తే ఓకే, లేదంటే న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే జిల్లాలలో 2-3 నియోజకవర్గాల జిల్లాలు ఉన్నప్పుడు హైదరాబాద్లో 14 నియోజకవర్గాలతో జిల్లా ఎందుకు ఉండాలి? ఇప్పుడు అక్కడ పరిపాలన సౌలభ్యం కోసం 3-4 కాన్స్టిట్యున్సీలకు ఒక కాన్స్టిట్యున్సీ కూడా జిల్లా చేశారు. సికింద్రాబాద్ ఏం పాపం చేసుకుంది? సికింద్రాబాద్ ఎందుకంత మీరు దాని మీద కక్ష కట్టిరు? సో మాకు కూడా పార్లమెంటు ప్రకారం 7 అసెంబ్లీలు ఉన్నాయి. 7 అసెంబ్లీలు కలిపి మాకు జిల్లా చేయమని కోరుతున్నాం. ఇప్పుడు కంటోన్మెంట్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా లేదు మా కంటోన్మెంట్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మా కంటోన్మెంట్ కూడా జిహెచ్ఎంసీలో కలపని చెప్పి వాళ్ళు స్వతహాగా వచ్చి మనం పాల్గొన్నారు. సో కలపండి, ఇబ్బంది ఏముంది? ప్రజలకు అధికారాన్ని దగ్గర తీసుకురావాలి కానీ మీరు ప్రజాపాలన అని చెప్పుకొని ప్రజలకి దూరం చేస్తా అంటే అది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారి విషయంలో మరొకసారి ఆలోచించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నిరసనలను మనం ఎలా చూడాలి? అంటే ఒక స్వచ్ఛందంగా చూడాలా, లేకపోతే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి అట్లా చూడాలంటారా? చాణక్య గారు మీకు మరొకసారి చెప్తున్నా, మొన్న జరిగిన శాంతి ర్యాలీలో మీరు అన్ని విజువల్స్ చెక్ చేసుకోండి. ఓన్లీ నల్ల జెండాలు నల్ల కండువాలతోటే మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం. మేము చేపట్టే రోజు కూడా మేము పబ్లిక్ అప్పీల్ ఏం చేసినామంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ర్యాలీ, బట్ ఏ పార్టీ వాళ్ళైనా దీనికి మద్దతు ఇవ్వచ్చు, వచ్చినా కూడా మీ కండువా పెట్టుకోవడానికి లేదు, అందరూ కూడా నల్ల జెండాలు నల్ల కండువాలతో ర్యాలీ చేద్దామని చెప్పి అందరికీ పిలిపించినాం. దానిలో ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నది కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కేటీఆర్ గారు కూడా ఈ యొక్క ర్యాలీకి వస్తారని చెప్పి భయపడ్డటువంటి పోలీసులు ఆ యొక్క పర్మిషన్ రాత్రి 11 గంటలకు మా ఇంటికి పంపించి పోలీసులు తలుపు తట్టారు. 11 గంటలకు పంపించి మీ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి 11 గంటలకు నాకు నోటీస్ ఇచ్చారు. అంటే తెల్లారితే మా ర్యాలీ ఉంది, నువ్వు 11 గంటలకు ఎట్లా పంపిస్తావు? అట్లాంటివి నువ్వు కమిషనర్ గారు మేడము ఏసీపీలో నా ఎంబడికి రూట్ మ్యాప్ ఎందుకు చూపించమని చెప్పింది నాకు. సో కేటీఆర్ గారు వస్తున్నారు అనేసరికి భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. మనం ఏం చేస్తాం దాంట్లో? మనం ఆల్రెడీ ఇన్వైట్ చేసాం. రేపు కాంగ్రెస్ కూడా రాని, మేము కాంగ్రెస్ వద్దంటలేము, బీజేపీని వద్దంటలేము. రేపు కిషన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పారు మేము కూడా పూర్తి మద్దతు ఇస్తామని. దయచేసి 7వ తారీఖు జరిగే ర్యాలీలో కూడా వాళ్ళు పాల్గొనమని చెప్పి మేము ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం. ఇది కేవలం సికింద్రాబాద్ బిడ్డలుగా మేము చేస్తున్నట్టు ఉద్యమం తప్ప ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఉద్యమం కాదని చెప్పి మరొకసారి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఈ ర్యాలీలో ఏ పార్టీ పాల్గొన్నా కూడా కేవలం లష్కర్ మా సాధనా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా చూడాలి తప్ప ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు. ఆ రోజు చేసే ర్యాలీలో కూడా మళ్ళా ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, కేవలం నిరసన, దట్టు శాంతి ర్యాలీ. మేము ఓన్లీ మల్కాజ్గిరి వద్దు సికింద్రాబాద్ ముద్దు అనే నిదానంతో మేము పోయినాం. వేరే స్లోగన్స్ కూడా ఏమి ఇయ్యలే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇయ్యలే, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇయ్యలే. మేము ఖాళీ శాంతియుతంగా ర్యాలీ, మా బ్యానర్లు పోస్టర్లు కూడా చూడండి మీరు, శాంతియుత ర్యాలీ అనే ఉంది. పొలిటికల్గా మేము మద్దతు ఇవ్వమన్నాడు. ఇప్పుడు రాజకీయ పార్టీలు రేపు ముఖ్యమంత్రి గారు మద్దతు ఇవ్వకపోతే మాకు లష్కర్ జిల్లా వస్తుందా? రాదు. సో మేము అందరం పిలిచినాం. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి వాళ్ళు మాకు మద్దతు ఇచ్చారు. దాంట్లో తప్పేముంది? మీరు ముఖ్యమంత్రి గారు గైడ్ చేయండి సార్, ఉద్యమం బాగా పబ్లిక్లో ఉంది, ఇది మీరు మరి ప్రకటన అని చెప్పి పోలీసు వాళ్ళు ముఖ్యమంత్రి గారు సజెషన్ ఇవ్వమనండి. మేము వద్దంటామా? ముఖ్యమంత్రి గారికే పాలాభిషేకం చేస్తాం ఇస్తే, మేము వద్దంటలేము కదా. ఇప్పుడు ఇంత ఇవ్వెత్తున ప్రజల్లో ఆందోళన ఉంది కాబట్టి, లేదు భయ్ నేను సికింద్రాబాద్ పొరపాటున నాకు ఆఫీసర్ తప్పుదో పట్టించారు, చలో మీ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయమనండి, ఆయనకే పాలాభిషేకం చేస్తాం. దీంట్లో మాకు రాజకీయాలకు భేషజాలకు పోయేదే లేదు. మా డిమాండ్ అలా మా ప్రాంతం మాకు ఉండాలి, మా ప్రజలకు న్యాయం జరగాలి, మా పనులు మాకు జరగాలి. మీకు అసలు మీరు సికింద్రాబాద్లో ఇన్ని అంటే హైదరాబాద్ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ మీరు పెద్ద పెద్ద రోడ్లు చూసిరు. సికింద్రాబాద్లో ఉదాహరణకు ఇప్పుడు ఒలిఫెంటా బ్రిడ్జి టు వారసు కూడా తీసుకోండి. మేము పుట్టినప్పటి నుంచి అదే ఊరు, అదే లైను, రోడ్డు విస్తరణ లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక విస్తరణ ప్రతిపాదన చేసి పంపించారు ప్రభుత్వానికి, జిహెచ్ఎంసీకి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా రోడ్ వైండింగ్ అంటే. నువ్వు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏమో అంత డబ్బులు ఇచ్చేసి తీసేసుకొని డివైడబుల్ చేసుకున్నావు రోడ్లు. ఇక్కడ వచ్చేసరికి డబ్బులు లేవు, మీరు టీడీఆర్ తీసుకోమంటే ప్రజలు ఇక్కడ టీడీఆర్ ఎందుకు తీసుకుంటారు? రోడ్డు విస్తరణలో పోయేటోళ్ళకి డబ్బులు ఇస్తారు. అవును, మా దగ్గర జిహెచ్ఎంసీలో డబ్బులు లేవు, మీరు టీడీఆర్ తీసుకొని మాకు సహకరించండి అంటే పబ్లిక్ అందరూ కోర్టుకు పోయారు. అంటే మేము ఇట్లనే ఇదే మురికి కుప్పంలోనే ఉండాలా? మీరు సిటీలో చూడండి, చిన్న వర్షం వస్తే సికింద్రాబాద్ అంతా మా నాళాలన్నీ మునిగిపోతాయి. మీరు అంబర్ నగర్ కానీ ముషిరాబాద్ కానీ ఇవన్నీ మునిగిపోతున్నాయి. అంటే పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కింద వేసినటువంటి డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి, అవే రోడ్లు ఉన్నాయి, అవే రోడ్లు విస్తరణ లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మీకు వైస్రాయ్ హోటల్ ఉందా, వైస్రాయ్ హోటల్ టు ముషిరాబాద్ దాకా రోడ్డు విస్తరణకు జిహెచ్ఎంసీ ప్రపోజ్ చేసింది. వాళ్ళందరూ పిలిచి మీటింగ్ పెడితే బాబు మాకు డబ్బులు ఇవ్వడం మేము వెళ్ళిపోతామని కన్సల్ట్ ఇచ్చారు, అఫీషియల్గా రాసి ఇచ్చారు వాళ్ళు. సరే ఓకే మేము ప్రజల కోసం మేము సపోర్ట్ చేస్తాము, మీరు మాకు డబ్బులు ఎంత పర్సెంట్ 200% ఇస్తారు వాళ్ళకి జనరల్గా జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మీరు టీడీఆర్ తీసుకొని అమ్ముకోండి, బంజారాహిల్స్ వాళ్ళకి అమ్ముకోండి, జూబ్లీహిల్స్ వాళ్ళకి అమ్ముకోండి. వాళ్ళకి అంత అవగాహన ఉంటే ఇట్లా ఎందుకు ఉంటుంది సికింద్రాబాద్ నగరం? సో ఇప్పుడు ఆ యొక్క రోడ్డు విస్తరణ కూడా జిహెచ్ఎంసీ పక్కన పెట్టేసింది డబ్బులు లేవని చెప్పి. సికింద్రాబాద్ ప్రాంతంలో వేరే ప్రాంతాల్లో వాళ్ళు మంచిగా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఇస్తారు, 100 కోట్లు ఇచ్చేస్తున్నాం జిహెచ్ఎంసీకి అంటారు. అదంతేంది, ఆ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్కే పోతుంది తప్ప ఇటు దిక్కు రాదు. ట్యాంక్ బండ్ దాటి ప్రభుత్వ నిధులు వస్తలేవు. ఇది ఇంకో సైడ్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ అని అర్థమవుతుంది స్టోరీ. 100 కోట్లు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు ఆడ. బట్ వాళ్ళకేంది అధికారులకు పెరిగిన బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ చేసేసి సార్ ఇంత చేసేసామని చెప్పుకోగానే ముఖ్యమంత్రి గారు చప్పట్లు కొట్టేస్తారు. మరి ఇక్కడ మా ప్రజల మనోభావాలు ఎవరు పట్టించుకోవాలి? మా యొక్క ప్రజల ఆందోళన ఎవరు పట్టించుకోవాలి? మీరు ఇక్కడ చూడండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వేసిన ఫ్లైఓవర్లు తప్ప దాని తర్వాత ఒక్క ఫ్లైఓవర్ వచ్చిందా సికింద్రాబాద్లో? ఒక్క డ్రైనేజ్ వ్యవస్థ వచ్చిందా? ఒక్క రోడ్డు విస్తరణ జరిగిందా? మీకు ఒకప్పుడు సికింద్రాబాద్ ఎట్లుంటుండే, చందనా బ్రదర్సు, కళామందిరు ఇట్లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అని సికింద్రాబాద్లో పడుతుండే. ఇప్పుడు ఏమైంది, నగరం విస్తరించింది, ఓకే కాదంటలేం. ఇప్పుడు అంతా ఏమైపోయింది, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పోతురు తప్ప మా దగ్గరికి ఎవరు వస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి బట్టల వ్యాపారస్తులు కూడా చాలా నష్టాల్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు మా వ్యాపారాలతో దెబ్బతినే ఇప్పటికే అని చెప్పి. అంటే వాళ్ళు మళ్ళీ పాత వైభవం చూడాలంటే కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటైతేనే తప్ప వేరే ఆప్షనే లేదు. మేము మీకు ఈ సందర్భంగా ఇంకో రిక్వెస్ట్ కూడా ఏం చెప్తున్నామంటే, మేము మన సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఇప్పుడైతే ఉందో మన రామ్మోహన్ నాయుడు గారికి ఒక లేఖ రాస్తున్నాం మేము. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ను తీసుకొని శంషాబాద్లో కలిపేశారు. సో అది కూడా సికింద్రాబాద్ వెనకబాటుతనానికి ఒక కారణం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే ఏంటంటే అన్ని రకాల పబ్లిక్ వచ్చిపోతుంటారు, అట్లీస్ట్ డొమెస్టిక్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే అన్ని రకాల ప్రజలు వస్తూ ఉంటారు. ఆ యొక్క అభివృద్ధి అనేది కంటిన్యూ జరుగుతుంది. సో ఇప్పుడు నీకు ముంబై కానీ చెన్నై కానీ వేరే ఇప్పుడు మన రాష్ట్రంలోనే చిన్న చిన్న నగరాల్లో కూడా ఎయిర్పోర్ట్లు పెడుతున్నారు. సో డొమెస్టిక్ వరకు మాకు హైదరాబాద్ షిఫ్ట్ చేయండి, ఇక్కడికి బేగంపేట షిఫ్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి మేము కూడా త్వరలోనే వాళ్ళని కలవబోతున్నాం. వారు బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు ఆ కాన్ఫరెన్స్లో శ్రీకాకుళంలో ఉన్నారు. సో వారిని కూడా కలిసి మళ్ళా సికింద్రాబాద్ పూర్వవైభవం రావాలంటే ఒక దిక్కు ఎయిర్పోర్ట్ ఓపెన్ కావాలి,
మా కార్పొరేషన్ ఏర్పాటు కావాలి. ఇట్లాంటి చర్యల వల్లనే మా యొక్క కార్పొరేషన్ మళ్ళా కలకలాడుతుందని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, థ్యాంక్ యూ చైతన్య గారు.